హైవేర్స్ వల్లభనేని వంశీ ఇతనికి సంబంధించి నేను మొన్న న్యూస్ ఇచ్చా. అతను చూస్తే పాపం అనిపిస్తుంది, జాలి వస్తుందండి అని. దాన్ని మన కింద సబ్స్క్రైబ్ ఐ థింక్ శ్రీహరి గారు అనుకుంటా. సార్ మీరు ఇలా పాపం అనొద్దు, పరమ దుర్మార్గుడు సార్ వాడు, ఇలా రిలేటివ్ బావో బామర్దినో ఘోరాతి కొని కొట్టించి నరకం చూపెట్టాడంట ఈ వంశీ. ఎందుకు ఏంటంటే అతను చేస్తున్న పనులను అడ్డుకున్నాడని. ఆల్రెడీ ఇప్పుడు వంశీ మీద నమోదైన కేసు ఏంటి? ఇది ల్యాండ్ స్కామ్, కబ్జాలు. ఆల్రెడీ గతంలో నమోదైన కేసు ఏంటి? గన్నవరంలో టీడీపీ ఆఫీసర్ దాడి. ఆ మధ్యలో హర్షవర్ధన్ ఎవరైనా కంప్యూటర్ ఆపరేటర్ ఎస్సీ క్యాండిడేట్ అతని బెదిరించి కేసు విత్డ్రా చేయించుకోమని చెప్పాడని చెప్పేసి అలా చెప్పుకుంటూ పోతే కేసుల మీద కేసులు పడుతున్నాయి. ఈ మూమెంట్లో బెయిల్ వచ్చినా సరే బయట స్కోప్ లేకుండా అయిపోతుంది. జైల్లో ఉన్నాడు. బయట ఉంటే రాజభోగాలు, జైల్లో అలా కాదు కదా, అందరితో పాటు కదా. దాంతో హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినాయి, మెయింటెనెన్స్ సరిగా లేదు. దాని ఆసుపత్రికి జైలు తిరుగుతున్నాడు. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పేరునని మాట్లాడింది గమనిస్తే ఈ వల్లభనేని వంశీని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది వైసీపీ వల్ల లేదా మధ్యలో సుపారీ ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. బట్ హెల్త్ ఇష్యూతో చనిపోతాడా లేదన్నప్పుడు ఎవరైనా చంపుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతని పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఏ క్షణమైనా చనిపోతాడు అన్నట్టుగా ఈ వైసీపీలు పోస్టులు పెడతా ఉన్నారు. అతను చావు కారణం టీడీపీ అని చెప్పేసి ఆల్రెడీ శవరాజ్గా మొదలెట్టేశారు. పేరునని ఆల్రెడీ చెప్పేశాడు. ఆ రోజు వంగవీటి రంగాన్ని చంపినప్పుడు ఎలాగైతే విజయవాడ అల్లకల్లోలం ఉందో అలా ఇప్పుడు కూడా అల్లకల్లోలం ఏది వంశీకి ఏదైనా అయితే అంటాడు. సో అంతిమంగా నేను చెప్పేది వల్లభనేని వంశీకి పెను ప్రమాదం పొంచి ఉంది. అతన్ని చంపడానికి ఎవరైనా చూస్తున్నారా? అతనికి ఏదైనా అయితే వైసీపీ శవరాచించడానికి రెడీ అవుతుందా? అతను చంపేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుందా? లేదా అధికారమైనటువంటి వాళ్ళే ఇతను ఆరోగ్యపరంగా నేచగా చావాలని కోరుకుంటున్నారా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ సింపుల్ నేను చెప్పదలుచుకుంది అయితే అతని సిచ్యువేషన్ చూస్తుంటే నాకైతే మొత్తానికి కూడా తేడా కొడుతూ ఉంది. సో కూటమి గవర్నమెంట్ పెద్దలారా దయచేసి శవరాజించడానికి సిద్ధమవుతుంటే వైసీపీకి సంబంధించి ఎటువంటి లీడ్ దొరకకుండా చూడండి. ఇది వల్లభనేని వంశీకి సంబంధించి ముందు ఏ ఆసుపత్రిలో అయితే తన ట్రీట్మెంట్ పొందాలని కోరుకుంటాడో ముందు హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించండి. మీరు ఇప్పించొద్దు, ఆ బిల్లు ఆయన కట్టుకుంటాడు.